ఈరోజు చాలా గొప్ప రోజుగా అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో పరమశివుడు జ్యోతి స్వరూపంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు. బాబా, నువ్వు మా ఆత్మకి తండ్రివా? వాహ్ బాబా వాహ్. ఆ ఆత్మిక తండ్రి నుండి మన ఆత్మకి దివ్య అలౌకిక పరమశివుని శక్తి వస్తున్నట్లు ఆ శక్తి మన ఆత్మలో నిండుతున్నట్లు, ఆత్మ నుండి శరీర అవయవాలకు వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకెళ్ళి ఆత్మలో ఉన్న మనసుకెళ్ళి ప్రశాంతత ఇస్తున్నట్లు, సంస్కారానికి వెళ్ళి త్యాగబుద్ధి ఇస్తున్నట్లు, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు అనుభవం చేసుకుంటూ మిగిలి ఉన్న శక్తి విశ్వంలో ఉన్న అనేక అలజల్లో, అశాంతిలో, దుఃఖంతో అభాగ్యశాలిగా ఉన్న ఆత్మలకు ఇస్తున్నట్లు, అనారోగ్యంతో ఉన్న ఆత్మలకు ఇస్తున్నట్లు, ఆర్థికంగా బాధపడుతున్న ఆత్మలకు ఇస్తున్నట్లు, వాళ్ళు ఆ శక్తిని పొంది మాకు భగవంతుడు ఇలా ప్రసాదించాడు అని వాళ్ళు అనుభవం చేసుకుంటున్నట్లు యోగం చేసుకోండి. బాబా చెప్తున్నారు ఒక వాణి, 30వ తారీఖు 4వ నెల 83. పరమ పూజ్యులుగా అయ్యేటందుకు ఆధారం ఈ వాణిలో ఉంటుంది అంటున్నారు బాబా, చెప్తున్నారు బాబా. పరమ పూజ్యులుగా, మహానాత్ములుగా తయారు చేసేవారు, శ్రేష్ఠ పదవిని ప్రాప్తింపచేసే శివబాబా మాట్లాడుతున్నారు. అందరూ మధువనమనే మహాతీర్థానికి కలయిక జరుపుకునేటందుకు నలువైపుల నుండి చేరుకున్నారు. ఈ మహాతీర్థ స్థానంలో జరిగే ఈ మేళాకు గుర్తుగానే ఇప్పుడు కూడా తీర్థస్థానాల్లో మేళాను జరుపుకుంటారు. సంగమయుగంలో జరిగింది, ద్వాపర కలియుగాల్లో కూడా జరుగుతుంది. ఈ మహాతీర్థ స్థానంలో జరిగే ఈ మేళాకు గుర్తుగా, స్మృతి చిహ్నంగా ఇప్పుడు కూడా తీర్థస్థానాల్లో మేళాలలో జరుపుతున్నారు. ఈ సమయంలో చేసిన శ్రేష్ఠ కర్మలకు స్మృతి చిహ్నాలను చరిత్ర రూపంలో, చిత్రాల రూపంలో, పాటల రూపంలో ఇప్పుడు కూడా చూస్తున్నారు మీరు. ఏ సమయంలో జరిగింది? సంగమ యుగంలో జరిగింది. మరియు వింటారు. చైతన్య శాస్త్రాత్మలు తమ చిత్రాలను మరియు చరిత్రను చూస్తున్నారు మరియు వింటున్నారు. ఈ సమయంలో బుద్ధిలో ఏ శాస్త్ర సంకల్పం నడుస్తుంది? ఒకప్పుడు మేము ఆ విధంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు కూడా ఆ విధంగా అవుతాం, మరియు కల్పకల్పం మేము తిరిగి అదే విధంగా అవుతాము అని భావిస్తున్నారా అంటున్నారు బాబా.
ఈ విధమైన మరలా మరలా అవుతామనే స్మృతి మరియు జ్ఞానం ఇక ఏ ఆత్మలకు అనగా మహానాత్మలకు, ధర్మాత్మలకు, ధర్మపితలకు అయినా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి బాబా పాలన లేదు. అయినా వాళ్ళు కూడా మంచివాళ్ళు, శ్రేష్ఠులు. కానీ బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ ఎంత స్పష్టంగా స్మృతి లేదా జ్ఞానం ఉంటుందంటే 5,000 సంవత్సరాలకి విషయం నిన్నటి విషయం వలె ఉంటుంది మీకు. నిన్న ఆ విధంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉన్నాం, మళ్ళా రేపు ఆ విధంగా అవుతాం అంటే ఇంత సహజంగా మరియు స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నారు. ఎవరైనా ఉంటారా? లేక మేమే ఆ విధంగా ఉండేవాళ్ళం మరియు ఆ విధంగా అవుతాం అంటారు. జడచిత్రాల ద్వారా మీ చైతన్య శాస్త్ర జీవితం సాక్షాత్కారం అవుతుందా? లేక ఇవి మహారథుల చిత్రాలని భావిస్తున్నారా? భారతదేశంలోనే 33 కోట్ల మంది దేవతలకు నమస్కరిస్తారు. బాబా అంటున్నారు, భారతదేశంలో 33 కోట్ల మంది దేవతలకు నమస్కరిస్తారు. అంటే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల నుండి దేవతలైన మీ వంశం యొక్క వంశం మరియు వారి వంశం ఇలా అందరికీ పూజ జరగదు, కానీ మహిమ అయితే చేస్తారు. అంటే 33 కోట్ల ఆత్మలు భారతదేశంలో ఉన్న దేవతలకి మహిమ చేస్తారు, కానీ పూజ చేయరు అంటున్నారు బాబు. మహిమ వేరు, పూజ వేరు. మహిమ అంటే పొగడతాం, పూజ అంటే అభిషేకం అని, ఆరతని, పవలింగ సేవ అని, ఊయలు ఊపటం అని, ఇలా రకరకాలుగా ఉంటుంది. మరి అయితే వారి పూర్వీకుల పేరు ఎంత శ్రేష్టంగా ఉంటుందో కదా. 9 లక్షలకు కూడా మహిమ ఉంటుంది, 16,000 మందికి మహిమ ఉంటుంది, మరలా 108 మందికి, మరలా 8 మందికి కూడా ఉంటుంది. వాటికి ముందు దంపత పూస కూడా ఉంటుంది. నెంబర్ వారి కదా. మహిమ అయితే అందరికీ జరుగుతుంది. ఎందుకంటే భాగ్యవిధాత అయిన శివతండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక. భగవంతుడి పిల్లలు అవితే చాలు, మహిమ చేస్తారంటున్నారు బాబు. పూజ వేరు, మహిమ వేరు. ఆ భాగ్యం కారణంగా వారికి మహిమ మరియు పూజ రెండూ జరుగుతాయి. కానీ పూజలో 2 రకాల పూజ జరుగుతుంది. ఒకటి ప్రేమతో కూడిన విధిపూర్వక పూజ, 2 నియమపూర్వక పూజ. రెండింటిలో తేడా ఉంది కదా. కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, నేను ఎటువంటి పూజ్య ఆత్మను? ఇంతకుముందు కూడా చెప్పాను కదా అంటున్నారు బాబా. ఏమని? భక్తులు ఎవరికొకరికి దేవతకి స్నేహంతో విధిపూర్వకంగా మరియు నిరంతరం పూజ చేస్తారు. మరి కొంతమంది భక్తులు దేవత కోపగించుకోకూడదు అని పూజ చేస్తారు. కొంతమంది భక్తులు కేవలం చూపించడానికి కూడా పూజ చేస్తారు. మరి కొంతమంది భక్తి అనే విషయాన్ని లేదా కర్తవ్యాన్ని నిలుపుకోవటానికి అని అనుకుంటారు. మనసు ఉన్నా లేకపోయినా కానీ చేయాలి కదా అంటారు. ఇలా విధిగా భావించి చేస్తారు. ఇలా 4 రకాల భక్తులు ఏదో ఒక రకంగా తయారవుతారు మీకు. అక్కడ కూడా చూడండి, దేవాత్మగా తయారయ్యేవారు, బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడేవారు భిన్న భిన్న రకాలుగా ఉన్నారు కదా. అంటే ఇక్కడ బాబా పిల్లలు ఉన్న ఆధారంగానే అక్కడ భక్తులు కూడా తయారవుతారు. మనమే కదా పూజ్యులు, పూర్వీకులు. నెంబర్ 1 పూజ్యులు సదా సహజ స్నేహితులతో మరియు విధిపూర్వకంగా స్మృతి మరియు సేవ చేస్తారు, లేదా యోగి ఆత్మ మరియు దివ్యగుణధార ఆత్మగా అయి నడుస్తున్నారు. 4 సబ్జెక్టుల్లో విధి మరియు సిద్ధిని పొంది ఉంటారు.
రెండవ నెంబర్ పూజ్యులు విధిపూర్వకంగా చేయరు, కానీ నియమంగా భావించేస్తారు. భక్తులు ఎందుకు ఇలా తయారయ్యారు? బాబా పిల్లల్లో చూడండి, నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, విధికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ వైబ్రేషన్స్ కొంతమంది భక్తుల్ని ఈ విధంగా తయారు చేస్తుంది. 4 సబ్జెక్టులు పూర్తి అవుతాయి, కానీ విధి మరియు సిద్ధి యొక్క ప్రాప్తి స్వరూపులుగా ఉండరు. నాలుగు సబ్జెక్టులు పూర్తవుతాయి, కానీ విధి మరియు సిద్ధి యొక్క ప్రాప్తి స్వరూపులుగా ఉండరు. నియమంగా భావించి నడవాల్సిందే, చేయాల్సిందే అనే లక్ష్యంతో ఎంత నియమమో అంత లాభాన్ని పొందుతూ ముందుకు వెళ్తున్నారు. చూడండి, కొంతమంది ఆహార విహార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, బాబా చెప్పి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. అది ఇక్కడ బాబా కొంచెం క్లారిటీ చేస్తున్నారు. భక్తులు కూడా అదే విధంగా తయారవుతారంటున్నారు. మీ వైబ్రేషన్సే భక్తులను కూడా అలా తయారు చేస్తుంది. మొదటి నెంబర్ వారు మనస్పూర్వక స్నేహంతో స్వతహాగా మరియు సహజంగా తయారు అవుతారు. అంటే బాబాని అంతలా పూజ చేసుకుంటారు మొదటి నెంబర్ వాళ్ళు. వాళ్ళకి భక్తులు కూడా అలాగే ఉంటారు. ఇంకా ఆ దేవత తప్ప ఇంకేరో వాళ్ళకి వెళ్ళరు. కానీ నియమపూర్వకంగా చేసేవారికి ఒక్కొక్కసారి సహజంగా మరి ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి శ్రమించవలసి ఉంటుంది, మరి ఒక్కొక్కసారి ప్రేమ యొక్క అనుభూతి అవుతుంది. మొదటి నెంబర్ వారు లవలీనంగా ఉంటారు, అంటే బాబా ప్రేమలో లీనమవుతారు. రెండో నెంబర్ వారు ప్రేమలో ఉంటారు. మూడో నెంబర్ వారు ఎక్కువ సమయం 4 సబ్జెక్టులలో మనస్పూర్వకంగా ఉండరు, కేవలం చూపించడానికి చేస్తారు. యోగంలో కూడా కూర్చుంటారు, అది కూడా గొప్పకే కూర్చుంటారు. సేవ కూడా బాగా చేస్తారు, కానీ అది కూడా చూపించడానికే ఎటువంటి సమయము అటువంటి రూపాన్ని అల్పకాలికంగా ధారణ చేస్తారు. ఎంత బాబా పిల్లలు అలా చేస్తున్నారు కాబట్టి మీ ప్రజలు భక్తులు కూడా అలాగే తయారవుతారని చెప్తున్నాడు బాబా. వీరికి బుద్ధి యొక్క తెలివి ఎక్కువగా ఉంటుంది, కానీ మనసు ఖాళీగా ఉంటుంది. ఎవరికి? రెండో నెంబర్ వరకు. దీనికి బుద్ధి యొక్క తెలివి, వీరికి బుద్ధి యొక్క తెలివి ఎక్కువగా ఉంటుంది, కానీ మనసు ఖాళీగా ఉంటుంది. 4వ నెంబర్ వారు కేవలం ఎవరు ఏమి అనుకుంటారో అనుకోకూడదని భయంతో చేస్తారు. వీరు అవటానికి చివరి నెంబరే. వీరు ఇంతకంటే ముందుకి వెళ్ళలేరు, కానీ ఎవరు ఆ దృష్టితో వారిని చూడకూడదు. బాబా ఎప్పుడు కూడా మన అందరినీ కూడా పరమ పూజ్యులుగానే చూడాలి తప్ప అలా చూడకూడదు. వీరు ఇంతకంటే ముందుకి వెళ్ళలేరు. ఎవరు? 4వ నెంబర్ వారు. ఎవరు ఏమి అనకూడదు అని భయంతో చేస్తారు. బ్రాహ్మణులుగా అయితే అయిపోయారు, మరియు శూద్ర జీవితాన్ని కూడా వదిలేశారు, కానీ 2 వైపులా వదలకుండా ఉంటారు. శూద్ర జీవితము ఇష్టం ఉండదు, మరియు బ్రాహ్మణ జీవితంలో విధిపూర్వకంగా నడిచే ధైర్యం ఉండదు. అది ఆ జీవితాన్ని వదలరు. ఒకవేళ వదిలేసినా కానీ ఇందులో బాబా ఏ విధంగా ఏ విధి చెప్పాడు, విధానం వేరు విధి వేరు, అలా నడవటానికి ధైర్యం ఉండదు. బాబా ఏమంటారు? తినటానికి ఉండటానికి ఉంచుకొని మిగిలినంతా సేవలో పెట్టుకోండి అంటారు. మరి అందరూ ఉన్నారు అలాగా? తక్షణమే మహాదానం చేసుకోండి, ఎంతో పుణ్యం అంటారు. ఉన్నారా మరి అలాగా? ఈ శరీరము నేను లోన్ ఇచ్చాను, నువ్వు ఈ శరీరం ద్వారా వ్యర్థకర్మ పాపకర్మ చేయకూడదు అంటారు. మరి అందరం ఉన్నాం అలాగా? అందువలన గత్యంతరం లేక నడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తమ శ్రేష్ఠ జీవితం యొక్క అనుభవం కూడా చేసుకుంటారు.
అందువలన ఈ జీవితాన్ని కూడా వదలలేరు. ఎవరు? 4వ నెంబర్ వారు. ఇటువంటి వారిని 4వ నెంబరు పూజ్యాత్మని అంటారు. కనుక ఇటువంటి వారికి పూజ కూడా ఒక్కొక్కసారి మరియు భయంతో గత్యంత లేక భక్తులుగా చేయాలి, తప్పదు కదా అని చేస్తారు. అదేవిధంగా చూపించడానికి చేసేవారికి కూడా పూజ మనస్పూర్వకంగా చేయరు, చూపించడానికే చేస్తారు. ఇది 4 రకాలైన పూజ్యులను చూశారు బాబా. ఆ భక్తులు అలా తయారవడానికి కారణం ఇక్కడ బాబా పిల్లలు బాబాను కూడా ఆ విధంగా స్మృతి చేయటం కారణంగా వదిలేరు. అక్క ఏమనుకుంటుందో మనం వెళ్ళకపోతే ఇప్పుడు అని వెళ్తారు కొంతమంది. ఇలా రకరకాలుగా చెప్తున్నారు బాబా. ఇలా 4 రకాల పూజ్యులు చూశారు కదా. ఇప్పుడు మీరు స్వయం ఏ విధంగా అవుతారో ఆ విధంగానే సత్య త్రేతయుగాల్లో ఉన్నత కుటుంబం మరియు ప్రజలు కూడా ఆ నెంబర్ ప్రకారం తయారవుతారు. చెప్పేశారు చూసారు బాబా. ఇక్కడ శివబాబాకి మీరు మనస్పూర్వకంగా లవలేన స్థితిలో ఉంటున్నారా, లేదు నియమాలు పాటించి విధిపూర్వకంగా నడవట్లేదా? నియమాలకు మాత్రం పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. చెప్పాను కదా మీకు 2-3 సార్లు. 4వ నెంబర్ ఏంటంటే పై చూపించడానికి కోపగించుకోకుండా చేస్తారు. అలాగే బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు స్వయం ఏ విధంగా అవుతారో అదేవిధంగా సత్య త్రేతయుగాల ఉన్నత కుటుంబము మరియు ప్రజలు కూడా ఆ నెంబర్ ప్రకారంగా తయారవుతారు. ఇక్కడ శివబాబాని మనం ఏ విధంగా చేసామో అదే ప్రకారం మనకి పాత్ర వస్తుంది అంటున్నారు బాబా. అక్కడ సత్యత్రేతయుగాల్లో ఉన్నత కుటుంబం మరియు ప్రజలు కూడా ఆ నెంబర్ ప్రకారమే తయారవుతారు. మరి ద్వాపర కలియుగాల భక్తులు కూడా ఆ విధంగానే తయారవుతారు. ఇప్పుడు అడగండి నేను ఎవరని. మొదటి నెంబరా, 2వ నెంబరా, 3వ నెంబరా, 4వ నెంబరా? మొదటి నెంబర్ ఎలా ఉంటారు? ప్రేమతో కూడిన విధిపూర్వక పూజ బాబాతో ఉంటారు. 2వ నెంబర్ ఏంటంటే నియమపూర్వకంగా ఉంటారు, నియమాలు ఎక్కువ పాటింటారు. ఇంకెక్కడికి వెళ్ళినా ఏది తినరు, చాలా నియమంగా ఉంటారు. కానీ భగవంతుడు చెప్పిన విధి ఏంటో ఆ ప్రకారం వెళ్ళరు 2వ నెంబర్ వారు. 4వ నెంబరు 3వ నెంబర్ గురించి కూడా చెప్పారు కదా బాబా. పై చూపించడానికి కోపగించుకోకుండా ఉండటానికి చేస్తారు. 4వ నెంబర్ వారు బాబా ఏం చెప్పారు? వారికి బుద్ధి యొక్క తెలివి ఎక్కువగా ఉంటుంది, కానీ మనసు ఖాళీగా ఉంటుంది. అన్ని చతురతతో ఉంటారన్నమాట. బాబా చెప్తున్నారు, 4గింట్లో ఒక్కొక్కసారి ఒక్కో దానిలో మరో దానిలో చక్రం తిరుగుతున్నారా? అయినా కానీ ఈ 4 కూడా భాగ్య విధాతకు పిల్లలుగా అయ్యారు కనుక పూజ్యులుగా తప్పక అవుతారు. ప్రసిద్ధి అనగా శ్రేష్ఠ పూజ్యులుగా 16,000 మంది వరకే నెంబర్ వరకు అవుతారు. బాబా చెప్తున్నారు, శ్రేష్ఠ పూజ్యులుగా 16,000 మంది వరకే నెంబర్ వారీగా అవుతారు. మిగిలిన 9 లక్షల వారు మాత్రము వెనుక అనగా కలియుగం యొక్క అంతిమ సమయం వరకు ఎంతో కొంత పూజ్యులుగా అవుతారు. 16,000 మాల వాళ్ళు శ్రేష్ఠ పూజ్యులుగా అవుతారట. మిగిలిన 9 లక్షల వారు మాత్రం వెనుక అనగా కలియుగం యొక్క అంతిమ సమయం వరకు ఎంతో కొంత పూజ్యులుగా అవుతారు, ఎక్కువ అవరు. అర్థమైందా? మహిమ అయితే అందరికీ జరుగుతుంది. మహిమ పొందటానికి ఆధారము ఏంటి? భాగ్య విధాత బాబా వారిగా అవటం. అది మీకు చెప్పారు చాలాసార్లు బాబా. ఒక్కరోజైనా తండ్రి వచ్చారు అంగీకరించే చాలు సత్యయుగంలో ప్రజలుగా వచ్చేస్తారని చెప్పారు కదా. అలాగే ఇక్కడ బాబా చెప్తున్నారు, మహిమ పొందడానికి ఆధారము భాగ్య విధాత బాబా వారిగా అవటం మరియు పూజకి ఆధారము 4 సబ్జెక్టులలో అంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవ. పవిత్రత, స్వచ్ఛత, సత్యత మరియు శుభ్రత. పవిత్రత అంటే
బాబా ఒక్కరే తప్ప ఎవరు లేరు అనేది. స్వచ్ఛంగా ఉండాలి, సత్యత మరియు శుభ్రత ఉండాలి. ఇటువంటి వారిని బాబ్దాదా కూడా స్నేహ పుష్పాలతో పూజ చేస్తారు. భగవంతుడే పూజ చేస్తాడంట స్నేహమనే పుష్పాలతోటి, ఈ పుష్పాలతోటి కాదు. ఎవరిని? భాగ్యవిధాత బాబా వాళ్ళని స్నేహ పుష్పాలతో పూజ చేస్తారు. ఎవరిని? పవిత్రత ఉన్నవాళ్ళని, స్వచ్ఛత ఉన్నవాళ్ళని, సత్యత ఉన్నవాళ్ళని. స్వచ్ఛత అంటే చాలా కల్తీ ఉండకూడదు ఇంకా అసలు, మనస వాచ కర్మ. అటువంటి వారిని బాబ్దాదా కూడా స్నేహ పుష్పాలతో పూజ చేస్తారు. అంటే శ్రేష్టంగా భావిస్తారు. పరివారం కూడా శ్రేష్టంగా భావిస్తారు. పరమాత్మ శివుడు ఎప్పుడైతే ఆ ఆత్మని శ్రేష్టంగా భావించారో పరివారం ఆటోమేటిక్గా భావించేస్తుంది. కొంతమంది అన్నయ్యలు అన్నారు, అక్కలతోటి ఉండకపోతే సర్టిఫికెట్ రాదు కదా అన్నారు. సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుంది నీకు? పరమాత్మతో ఉన్నప్పుడు, పరమాత్మ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు నీకు అందరూ ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారంటే భగవంతుని ఒప్పించడం అంటే మాటలేం కాదు కదా. నువ్వెంతో పవిత్రంగానే ఇందాక చెప్పారు కదా బాబా, ఏమేంటి పవిత్రత? పవిత్రత అంటే బాబా తప్ప ఇంకెవ్వరూ లేరనేది కరెక్ట్. శారీరక పవిత్రత వేరు, అదే అవసరమే. ఈ పవిత్రత ఇంకా సంపూర్ణమైనది. స్వచ్ఛత, సత్యత మరియు శుభ్రత, అటువంటి వారిని బాబ్దాదా కూడా స్నేహి పుష్పాలతో పూజిస్తారు. అంటే శ్రేష్టంగా భావిస్తారు. పరివారం కూడా శ్రేష్టంగా భావిస్తారు. మరియు విశ్వమంతా కూడా ఓహో ఓహో అనే నగాడను వాయిస్తూ మనసుతో పూజిస్తారు. ఎవరిని? ఈ 4 ఉన్న వాళ్ళని. భక్తులు తమ ఇష్టదైవంగా మనసులో పెట్టుకుంటారు. మరి ఇటువంటి పూజ్యులుగా అయ్యారా? మన తండ్రి పరమపిత, కేవలం పిత కాదు, పరమ ఉన్నతోన్నతమైన తండ్రి. కనుక తయారు చేసేది కూడా పరమ పూజ్యులుగా అవ్వటం గొప్ప విషయం కాదు, పరమ పూజ్యులుగా అవ్వాలి. ఏం చెప్తున్నారు బాబా? పరమ పూజ్యులుగా అవ్వండి. ఎందుకంటే మీకు సామాన్యుడు కాదు మిమ్మల్ని తయారు చేసేవాడు, పరమపిత తయారు చేస్తున్నాడు. పూజ్యులుగా అవ్వటం గొప్ప విషయం కాదు, పరమ పూజ్యులుగా అవ్వటం గొప్ప విషయం. బాబా పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు అంటున్నారు. బాబా ఈ విధంగా పరమ పూజ్యాత్మలకి, సదా విధి ద్వారా శ్రేష్ఠ సిద్ధిని పొందేవారికి, సదా మహాన్గా అయ్యే మహానాత్మలకు తయారు చేసేవారికి, స్వయాన్ని సదా సహజం మరియు సదాయోగి నిరంతర యోగిగా తయారు చేసే నిరంతర యోగి, స్నేహ సంపయోగి అనుభవం చేసుకునేవారికి, శ్రేష్టాత్మలకి, నలువైపులా ఉన్న ఆకారి రూపధారి సమీప పిల్లలకు, సన్ముఖంలో కూర్చున్న సాకారి ఆకారి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా ఇవన్నీ చదవమన్నారు ఈరోజు. అంటే మహిమ అందరికీ జరుగుతుంది, కానీ పరమ పూజ్యులుగా జరిగేది మాత్రం పవిత్రత, స్వచ్ఛత, సత్యత, శుభ్రత. పవిత్రత అంటే నాకొక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని మనస వాచ్య కర్మణ సర్వ సంబంధాల్లో అనుభవం చేసుకోవాలి. పవిత్రత. స్వచ్ఛత అంటే ఏంటి? నూతిలో నీళ్లు చూడండి, సూర్యుడు తిన్నగా వచ్చినప్పుడు ఆ కిరణాలు కిందకి పడి లోపల స్పష్టంగా ఏముందో చూపించేస్తుంది. అంటే నీ మనస్సు అంత సత్యంగా ఉండాలి. అన్న ఆత్మల మీద, విశ్వంలో ఉన్న ఆత్మల మీద, అందరి మీద సత్యంగా ఉండాలి. స్వచ్ఛత, సత్యత, స్వచ్ఛత. స్వచ్ఛత అంటే బయట ఒకటి లోపల ఒకటి ఉండకుండా మనస వాచ్యకరమైన బాగుండాలి. శుభ్రత అంటే స్థూలంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది. అంటే ఆ పాయింట్ని ఎంఫసిస్ చేశారు, బాగా పాలిసి పెట్టారు బాబా.
చూడండి, ఏదైనా ఒక కర్రకి ఒకసారి పాలిష్ పెడితే కొద్దిగా మెరిపోతుంది, బాగా పెడితే ఎక్కువ మెరిపోతుంది. కాబట్టి 4 రకాల ఆత్మలు బాబా పిల్లలు ఉంటారు. ఆ ప్రకారం వాళ్ళకి సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో భక్తులు ప్రజలు. సత్యత్రేత యుగంలో భక్తులు ఉండరు, ప్రజలు కూడా బాగుంటారు అప్పుడు. అంటే ద్వాపర కలియుగాల్లో భక్తులు ప్రజలు కూడా ఆ విధిపూర్వకంగానే మనం ఇక్కడ చేసే భగవంతుడి శివపరమాత్మకి చేసేటువంటి ఆధారంగానే తయారవుతారని చెప్తున్నారు బాబా. అర్థమైందా? అనుభవం అయిందా? ఇప్పుడు చూడండి మీరు ఏ నెంబర్లో ఉన్నారో. ఈ 4 ఉన్న ఆత్మల్ని పరమాత్మ శివుడు కూడా, బ్రహ్మబాబా కూడా వీళ్ళని స్నేహమనే పుష్పాలతో గౌరవిస్తారంట. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే గౌరవించారో పరివారం అందరూ కూడా గౌరవిస్తారు. కనెక్షన్ ఒక అటెన్షన్ బీజంతో ఉంటే చాలన్నాడు కదా బాబా. అంచేత మనం పరివారంతో కంట బాబాతో కనెక్షన్ ఇట్టుకోవాలి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. పై చూపించడానికి ఏది చేయకూడదు. బాబా ప్రేమలో ఉండాలి, మరి విధిపూర్వకంగా నడవాలి. అక్కడ బాబా ఏం చెప్పాడు? నీ తనువు లోనన్నాడు. ఆ తనువుతో వ్యర్థ కర్మ చేయకన్నాడు. చేయకూడదు అంతే. తనువు మనసు ధనం నీకు అంతిమలో నేను ఇచ్చాను, మళ్ళీ నా ప్రత్యక్షత కోసం ఖర్చు పెట్టి అంటాడు బాబా. పవిత్రత, సత్యత, స్వచ్ఛత, శుభ్రత. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక శివతండ్రి, పరమ పూజ్యులుగా పరమాత్మ పిల్లలు అయ్యారు కాబట్టి మీరు కూడా అందరిని అలా తయారు చేయాలనుకుంటారంట బాబా. కానీ నెంబర్ వారీగా తయారవుతారంటున్నారు బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక శివతండ్రి, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. శివబాబా, సర్వ మానవాళిని సర్వకాల సర్వావస్థల యందు సర్వేశ్వరుడైన మీరు సదా రక్షించి కాపాడండి బాబా. వాళ్ళని అనేక రకాల దుఃఖంలో, అలజడిలో, అశాంతిలో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, రకరకాల మనస్తత్వాలతో ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు, రకరకాలుగా గొడవలు పెట్టుకుంటారు. ఇవన్నిటినీ కూడా మీరే కాపాడి రక్షించండి బాబా అందరినీ. అలాగే కూటి పుస్తకాల సేవ చేస్తున్నటువంటి జ్ఞాని ఆత్మల్ని, అజ్ఞాని ఆత్మల యొక్క శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగము, వాళ్ళు ఉపయోగించుకున్న సాధనాలని మీ శక్తి కిరణాలతో నడిపించి విశ్వ కళ్యాణం చేయండి బాబా. ఒక దీపం ద్వారా అనేక దీపాలు వెలిగించండి బాబా. ఇలా కోటి పుస్తకాలు సేవ చేస్తున్న జ్ఞాని అజ్ఞాని ఆత్మలు. అజ్ఞాని అనకూడదు కదా, వాళ్ళు జ్ఞానం తెలియని ఆత్మలు. అజ్ఞానం వేరు, జ్ఞానం తెలియని ఆత్మలు. అప్పటి వరకు ఎవరు చెప్పలేదు వాళ్ళకి. ఆ ఆత్మల కొంతమంది జ్ఞానం తెలియకపోయినా మంచి పుస్తకాలు, భగవంతుడి పుస్తకాలను పంచిపెడుతున్నారు ఇప్పుడు కొన్ని చోట్ల. మీకు వీడియోలు చూపిస్తాను ఎప్పుడైనా. కాబట్టి బాబా, శివబాబా సర్వకాల సర్వావస్థల యందు కోటి పుస్తకాలు సేవ చేసేటువంటి జ్ఞాని ఆత్మలు, అప్పుడు వరకు తెలుసుకోలేనటువంటి ఆత్మలు యొక్క శరీరాల ఆరోగ్యం ఇవ్వండి, మనసుకి ప్రశాంతత ఇవ్వండి, బుద్ధికి దివ్యత ఇవ్వండి, మాయను ఎదుర్కొనే శక్తి ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, సంస్కారానికి త్యాగ బుద్ధి ఇవ్వండి, త్యాగము అనే అలవాటు చేయించండి.
వాళ్ళు ఉపయోగించే సాధనాలని మీ శక్తి కిరణాల చేత నడిపించండి శివబాబా. బాబా థ్యాంక్ యూ బాబా. సర్వకాల సర్వాస్తులందు కోటి పుస్తకాలు సేవ చేసేవాడిని ఎక్కడ ఏ భాషలో ఈ భూమి మీద ఎక్కడ చేస్తున్నా వాళ్ళకి ఆ విధమైన ఆశీర్వాదాలు ప్రసాదించండి బాబా. ఆరోగ్యం అదిని వాళ్ళు ఉపయోగించే వాహనాలను మీ శక్తి కిరణాలతో నడిపించండి. అలాగే బాబా ఎన్ని లోకాలు ఉన్నాయో ఒక్కొక్క లోకంలో సత్యయుగం నడుస్తుంది. కొన్ని లోకాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నడుస్తుంటాయి. సత్యత్రేత ద్వాపర యుగంలో ఉన్న ఆత్మల్లో శరీరం ధరించి పాత్ర అభినయించిన ఆత్మలు దొరికిని, ఇంకా కిందకి రాకుండా పరంధామంలో టైం వచ్చే వరకు ఉన్న ఆత్మలు దొరికిని, ఆ సౌర కుటుంబంలో ఉండే ప్రకృతి దొరికిని, జీవరాశులు దొరికిని. మీకు అభినందనలు బాబా. ధన్యవాదాలు బాబా. అలాగే కొన్ని సౌర కుటుంబాల్లో సత్యయుగం నడుస్తుంది, కొన్ని కుటుంబాల్లో సంగమయుగం నడుస్తుంది. కొన్ని సౌర కుటుంబాల్లో సంగమయుగం నడుస్తున్నప్పుడు ఆత్మలన్నీ కిందకు వచ్చేస్తాయి. కొన్ని ఆత్మలు వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, సంబంధ బంధన, కర్మ బంధన లేకుండా ఇంకేరో జన్మ ఉండదు. వాళ్ళకి పరంధామకి వెళ్ళడానికి వీల్లేదు, ఆత్మలుగా గాలిలో ఉండడానికి వీల్లేదు. ఈ ఖాతా పూర్తి అయిపోయింది. వాళ్ళని సూక్ష్మతంలో పెడుతున్నారు మీరు. ఆ ఆత్మ దొరికిని ఆ సంగమయుగంలో జ్ఞాని అజ్ఞాని ఆత్మ దొరికిని. మీకు శతకోటి ధన్యవాదాలు, లెక్కలేనన్ని అభినందనలు. వాళ్ళందరినీ కూడా సర్వకాల సర్వాస్త్రాలను కాపాడి రక్షించండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. నిన్న వ్యాన్లో వెళ్ళిన 75,000 హైదరాబాద్కి పొద్దుటే చేరుకున్నాయి. మరి మీరు చేయించున్న సేవ అద్భుతంగా అందరి కళ్యాణం జరిగేలాగా, అందరూ ఆనందించేలాగా సేవ చేయండి బాబా. ఏ విధమైన విఘ్నాలు లేకుండా, అనుమానాలు గొడవలు ఏం లేకుండా చేయించండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.